నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పశ్చిమ బెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సాధించిన విజయం అనేది ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసమని తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని అందించాలని సూచించిన విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్. వేసవి దాహార్తి తీర్చేందుకు జై భారత్ భక్త సమాజ సేవాదళ్, రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అండ్ డీలర్స్ మీడియేటర్స్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ. పశ్చిమ బెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సాధించిన విజయం అనేది ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తాజాగా వెలువడుతున్న ఈ ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు. వికసిత భారత్ నిర్మాణం అనే మోదీ దార్శనికతకు ఈ ఫలితాలు మరింత బలాన్నిచ్చాయని పేర్కొన్నారు. ఈ మేరకు టీడీపీ ఎక్స్ ఖాతాలో ఆయన అభిప్రాయాలను పంచుకున్నారు. నియోజకవర్గంలోని పార్కులను సమగ్రంగా అభివృద్ధి చేస్తూ వాటిని ప్రజలకు ఉపయోగకరమైన ప్రజా వనరులుగా మార్చుతున్నామని ఎమ్మెల్యే బోండా ఉమా స్పష్టం చేశారు. ఓపెన్ జిమ్లు, వాకింగ్ ట్రాక్లు, పిల్లల ఆటపాటల పరికరాలు, విశ్రాంతి కోసం బెంచీలు, సుందరమైన హరిత వాతావరణం వంటి సదుపాయాలు కల్పించడంతో పార్కుల వినియోగం గణనీయంగా పెరిగిందని అన్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, యువత ఆరోగ్య పరిరక్షణలో భాగస్వాములవుతూ పార్కులను సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ డివిజన్ ఉడా కాలనీ పరిధిలో తెలుగు తల్లి పార్కులో 10 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేయనున్న వాకింగ్ ట్రాక్, పిల్లల ఆట పరికరాలు, ఆధునిక పార్క్ గేట్, సోలార్ లైట్ల ఏర్పాటుకు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొన్న ప్రతి సమస్యకు పరిష్కారం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని, 2024కు ముందు మరుగున పడిన అనేక సమస్యలను గుర్తించి వాటిని దశల వారీగా పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి నేరుగా విజ్ఞప్తులు స్వీకరించి వాటిని వేగంగా పరిష్కరించడం జరుగుతోందన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి సమస్యని కూడా పరిష్కారం జరుగుతూ ఉంది. 2024కు ముందు మరుగున పడిపోయినటువంటి సమస్యలన్నింటినీ ప్రజల విజ్ఞప్తులు, ప్రజా దర్బార్లో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్లో ప్రజలు వినతులు ఇచ్చినప్పుడు దాన్ని వెంటనే పరిష్కారం చేస్తూ ఉన్నాం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి పార్కుని కూడా ఆధునీకరించాం. దాన్ని పూర్తిగా వినియోగంలో తీసుకురావడం వల్ల అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా మా మహిళా సోదరీమణులు పూర్తిగా దాన్ని వినియోగించుకుంటున్నారు. వాళ్ళు జిమ్ ఎక్విప్మెంట్ పెట్టాం, లైట్ జిమ్ ఎక్విప్మెంట్, అలాగే ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్ వల్ల ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఉపయోగించుకుంటూ ఉన్నారు. అలాగే వాకింగ్ ట్రాక్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, షటిల్ కోర్ట్లు, అలాగే స్లైడర్స్ అన్నీ పిల్లలు ఆడుకోవడానికి అన్నిటిని కూడా పెడతాం వల్ల అందరూ కూడా పెద్ద ఎత్తున పార్కుల వినియోగం పెరిగింది. ప్రజలు ఆ కాలనీ వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పార్కులకు వస్తూ ఉన్నారు. ఆహ్లాదకరంగా ఎప్పుడైతే మంచి ఫెసిలిటీస్తో ఉందో అందరూ కూడా ప్రజలు వినియోగించుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఇవాళ తెలుగు తల్లి పార్కు 63వ డివిజన్లో ఇక్కడ స్థానికులు కమిటీగా ఉండి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దీంట్లో కొన్ని ఫెసిలిటీస్ కావాలని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే దానికి ఇక్కడ సోలార్ లైట్లు కానీ, మెయిన్ హైమాక్స్ లైట్లు కానీ, అలాగే షటిల్ కోర్ట్లు కానీ, అలాగే దానికి మెరకు కానీ, ఇప్పుడే యోగా ప్లాట్ఫామ్ కూడా అడిగారు, దాన్ని కూడా ఏఈ గారికి చెప్పాం. ఖచ్చితంగా అది కూడా చేపిస్తాం. ఏదైతే మా దృష్టికి వచ్చిందో ప్రతి సమస్యని పరిష్కరిస్తూ ఆ ఫెసిలిటీస్ అన్నిటిని కూడా ఏర్పరచడం వల్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఇవాళ నియోజకవర్గంలో అన్ని పార్కులు, అన్ని డివిజన్ల పార్కులు కూడా ఆధునీకరించి అన్ని సదుపాయాలు పెట్టడం వల్ల ప్రజలకి పెద్ద ఎత్తున ఉపయోగకరంగా ఉంది. ఖచ్చితంగా బాధ్యతగా పనిచేస్తాం. ఫెసిలిటీసు కార్పొరేషన్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, రాష్ట్రంలో ఖజానాలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలకి మాత్రం అభివృద్ధిలో ఏ లోటు రాను. ఇప్పటికే 350 కోట్ల రూపాయలు గత 22 నెలల నుంచి ఈ ఖర్చు పెట్టాం ఈ నియోజకవర్గ అభివృద్ధికి. నిరంతరం పోలీస్ పెట్రోలింగ్ జరుగుతూ ఉంది. ఎక్కడైనా కానీ అల్లరి చిల్లర పిల్లలు ఎక్కడైనా గొడవలు చేసినా, లేదంటే గంజాయి బ్యాచ్లు
అన్నిటిని కూడా కంట్రోల్ చేయగలిగాం. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, ఏదైనా ఉంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా వచ్చి యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి అన్ని శాంతి భద్రతలు కానీ, ఈవ్ టీజింగ్ కానీ, ఫెసిలిటీస్ కానీ, రోడ్లు, డ్రైన్లు, స్కూల్స్ అన్నిటి మీద దృష్టి పెట్టాం. సెంట్రల్ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గం తీర్చిదిద్దడం కోసం అన్ని పనులు చేపడుతున్నామని తెలియజేస్తూ, ఇవాళ 63వ డివిజన్లో మన మాజీ కార్పొరేటరు మోదుగల తిరుపతమ్మ గారు, అలాగే ఇంకో మాజీ కార్పొరేటరు పైడి తులసి, మా దుర్గా, లబ్బా వైకుంఠం, మోత్కూరు కాసిం, మన కోలాసీను, ఇంకా డివిజన్ నాయకులందరి ఆధ్వర్యంలో వాళ్ళ ఈ పార్కులో ఫెసిలిటీస్ని ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఇలాగే బాధ్యతగా పనిచేస్తాం తెలియజేస్తాం. 63వ డివిజన్ ఎంఐజీ కాలనీ నందుగల తెలుగు తల్లి పార్కుకి ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్లో ప్రజలు అడిగిన సమస్యల మీద మన సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ బోండా ఉమామహేశ్వరరావు గారు తక్షణమే స్పందిస్తున్నారు. ఇక్కడ స్థానిక పెద్దలు, ఫుట్బాల్ కోచ్, టెన్నిస్ బాల్ కోచ్ వీళ్ళందరూ కలిసి వెళ్ళి కొన్ని ఇక్కడ పార్కుకు సంబంధించి కొన్ని అభివృద్ధి పనులు అడిగారు. 10 లక్షలు పెట్టి గ్రీనరీ కానీ, 9,90,000 పెట్టి వాకింగ్ ట్రాక్ కానీ ఇవన్నీ కూడా వెంటనే శాంక్షన్ చేయించి వితిన్ 3 డేస్లో శంకుస్థాపన పూర్తి చేసి పనులు ప్రారంభించిన ఘనత మన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు. ఈరోజు స్థానిక నాయకులందరూ కలిసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సెంట్రల్ నియోజకవర్గం 63వ డివిజన్ ఎంఐజీ కాలనీ. మరి ఇది 2014లో ఈ పార్కును చూసుకుంటే స్థలం అయితే మాత్రం ఉంది, కానీ ఈ పార్కులో అభివృద్ధి అయితే లేదు. మరి 2014 ఆ రోజు ఆనాడు ఎమ్మెల్యే గారు బోండా ఉమామహేశ్వర గారి ఆధ్వర్యంలో మరి తెలుగు తల్లి విగ్రహం పెట్టడమే కానీ, ఆట పరిక్రమలు తేటమే కానీ ఆయన ఆ పార్క్కి ఆ రోజు కృషి చేసి పార్క్కి మేము ఆట పరిక్రమలు పెట్టించాము. ఈ రోజు మళ్ళీ ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు అయిన తర్వాత మళ్ళీ ఈ రోజున ఎమ్మెల్యే గారికి ఇక్కడ స్థానికులు చిన్న కంప్లైంట్ చేయడంతో ఆ కంప్లైంట్ తీసుకొని మరి సోలార్ లైట్లు కానీ మరి ఇంకా ఏదైతే ఈ పార్క్ కావాల్సినవి ఉన్నాయో అవన్నీ ఈరోజు సెలక్షన్ చేయించి శంకుస్థాపనకు వచ్చారు. మరి ఏదైనా సమస్య ఉందంటే చెప్తే చాలు, ముందుండే ఎమ్మెల్యే గారు ఆయన పరిగెడతాడు, మా నాయకులు కూడా పరిగెట్టిస్తాడు. మరి ఇలాంటి నాయకుడు మా డివిజన్లో, మా సెంట్రల్ నియోజకవర్గంలో ఉండడం మా అదృష్టం. మరి తనతో పాటు మా నాయకులు కూడా ఆయనతో పాటు కృషి చేసినందుకు మా నాయకులు కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. వేసవి సెలవుల్లో యువతకు, పిల్లలకు క్రీడలపై ఆసక్తి పెంచే కార్యక్రమాలు అత్యంత అవసరమని టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ తెలిపారు. హాకీ, క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ వంటి అన్ని క్రీడలను ప్రోత్సహించడం అవసరమని, క్రీడల ద్వారా పిల్లల్లో స్పోర్టివ్ స్పిరిట్ పెంపొందుతుందని చెప్పారు. సింగ్ నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన చిన్ని గణ క్రికెట్ టోర్నమెంట్ ప్రీమియర్ సీజన్ 2 కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ ప్రారంభించారు. ఈ సందర్భంగా టోర్నమెంటులో పాల్గొన్న జట్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ టాస్ నిర్వహించారు. అనంతరం క్రీడాకారులతో సరదాగా ముచ్చరించి కొద్దిసేపు క్రికెట్ ఆడుతూ వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ సింగ్ నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ప్రీమియర్ క్రికెట్ లీగ్ 2వ సీజన్ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వేసవి సెలవుల్లో యువతకు, పిల్లలకు క్రీడలపై ఆసక్తి పెంచే ఇటువంటి కార్యక్రమాలు అత్యంత అవసరమని తెలిపారు. హాకీ, క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ వంటి అన్ని క్రీడలను ప్రోత్సహించడం అవసరమని, క్రీడల ద్వారా పిల్లల్లో స్పోర్టివ్ స్పిరిట్ పెంపొందుతుందని చెప్పారు. ఫిట్నెస్తో పాటు పోటీ పరీక్షల్లో కూడా విజయం సాధించేందుకు క్రీడలు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈరోజు సింగనగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో చిన్నిగణ ప్రీమియర్ లీగ్ క్రికెట్ లీగ్ని 2వ సీజన్ ప్రారంభించుకోవడం చాలా సంతోషకరం. ఎప్పుడు వేసవి సెలవులు వచ్చినా సరే ఇటువంటి స్పోర్ట్స్కు ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తూ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమా గారి ఆధ్వర్యంలో ఎన్నో మంది, ఇది హాకీ అయినా, క్రికెట్ అయినా, ఫుట్బాల్ అయినా, బాస్కెట్బాల్ ఇవన్నీ కూడా మనం ఎంకరేజ్ చేయాలా. పిల్లలందరిలోనూ ఒక స్పోర్టివ్ ఫీలింగ్ తీసుకురావాలంటే గేమ్స్ అవే మంచి మార్గం. అటు ఫిట్నెస్లో అయినా సరే, ఇటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవన్నిటిలో కూడా ఏదైనా సరే మైండ్ ఫిట్గా ఉంటే డెఫినెట్లీ ఏ కార్యక్రమమైనా సరే విజయం సాధించవచ్చు అనే ఒక ఆశయంతో మనం ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా ఈరోజు వాంబే కాలనీలో ఉండేటువంటి వాస్తవులు వీళ్ళందరూ కూడా కలిసి దాదాపు 60 టీమ్స్తో 10 ఓవర్ మ్యాచ్ని దాదాపు 10 రోజుల పాటు కండక్ట్ చేయడం అనేది చాలా మంచి విషయం. ఏదైతే ఒక ప్రాపర్ క్రికెట్ స్టాండర్డ్స్తో ఒక హార్డ్ టెన్నిస్ బాల్తో ఈ ఒక మ్యాచ్ని ఏర్పాటు చేసి నాకౌట్ మ్యాచెస్ దిశగా ప్రతి టీమ్స్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి దాదాపు ఈ యొక్క ఏరియాలో వాంబే కాలనీ, సింగనగర్, పాయకాపురంలో ఏరియాలో ఉంటున్నటువంటి ఆటగాళ్ళందరినీ కూడా ప్రోత్సహించే విధంగా ఇటువంటి ప్రీమియర్ లీగ్లు అనేవి ఇంకా జరగాలి. రానున్న రోజుల్లో ఇటువంటి ఆటలకి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సపోర్ట్ చేయడానికి కూడా మనం సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా
సరే ఇటువంటి వాళ్ళకి మనం పిచ్ని కూడా ఒకసారి చూస్తే స్టేడియం మొత్తాన్ని కూడా నీట్గా లెవెలింగ్ చేసి ఒక ప్రాపర్ క్రికెట్ స్టేడియం ఏ విధంగా అయితే జరిగిద్దో ఆ విధంగా ఆర్గనైజ్ చేయాలని ఒక లక్ష్యంతో మనం ముందుకెళ్తున్నాం. ఇటువంటి చూసి రానున్న రోజుల్లో కూడా రానున్న సంవత్సరాల్లో కూడా ఇటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ అవ్వాలి. అన్ని స్పోర్ట్స్లో ఒక క్రికెట్, బాస్కెట్బాల్, ఫుట్బాల్లే కాకుండా ఇతర ఆటల్లో కూడా త్రోబాల్ ఆటల్లో కూడా లేడీస్ కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తే తప్పనిసరిగా వాళ్ళకి ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలన్నా మీలో మెరిట్ ఉంది అని మీకు అనిపిస్తే తప్పనిసరిగా మీరు ఎప్పుడైనా సరే మా ఆఫీస్కి రావచ్చు. అన్ని వేళల్లో మీకు సపోర్ట్ చేయడానికి ఎమ్మెల్యే బోండమ్మ గారు సిద్ధంగా ఉన్నారు. మరొకసారి తెలియజేసుకుంటూ నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఆటని స్పోర్టివ్గా తీసుకోవాలి. గెలిపోవడం అనేది కామన్ కాబట్టి డెఫినెట్లీ ఒక మంచి ప్రైజ్ మనీతో ఒక మంచి ప్రైజెస్తో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ టీమ్స్లో క్రికెట్లో పాల్గొన్న టీమ్స్ సభ్యులందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ తెలియజేస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం వెలగలేరు కవులూరు రోడ్డులో శ్రీ కల్కి సేవా ఆలయం ప్రతిష్ట కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. ఈ ఆలయ ప్రతిష్ట కార్యక్రమానికి భక్తులు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. ప్రతిష్ట కార్యక్రమానికి భక్తులకు అన్న వితరణ చేశారు. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం వెలగలేరు కవులూరు రోడ్డులో శ్రీ కల్కి సేవా ఆలయం ప్రతిష్ట కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. శ్రీ 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 సర్వదేవ పరంజ్యోతి స్థాపన మరియు శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి భగవాన్, శ్రీ విజయ గణపతి, శ్రీ అభయ ఆంజనేయ స్వామి, శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు, శ్రీచక్ర మహామేరు అమ్మవార్లను స్థాపన చేశారు. ఉదయం 7 గంటల నుండి భక్తజన సందోహాల మధ్య వివిధ సాంస్కృతిక, నృత్య, కోలాట ప్రదర్శనలు, కేరళ వాయిద్యాలు, సన్నాయి మేళాలతో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శ్రీ అమ్మ భగవానుల శిష్యురాలు శ్రీ అచ్యుత దాసాజీ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం శాంతి కళ్యాణము, ఊంజల్ సేవ భక్తుల జనసందోహం నడుమ జరిగింది. ఈ ఆలయ ప్రతిష్ట కార్యక్రమానికి భక్తులు, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. భక్తులకు అన్న వితరణ చేశారు. శ్రీ అచ్యుత దాసాజీ శ్రీ కల్కి సేవా ఆలయం యొక్క విశిష్టతను వివరించారు. ఈ ఆలయంలో భారతదేశం కోసం సనాతన ధర్మ పునరుద్ధరణకై ప్రత్యేక పూజలు జరుగుతున్నాయన్నారు. హిందూ పండుగలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించబడతాయని తెలిపారు. శ్రీ కల్కి సన్నిధానానికి చేరుకోవడానికి ఈ ఆలయం సోపానమని అన్నారు. ఈ కార్యక్రమాలన్నీ శ్రీ అచ్యుత దాసాజీ వారి ఆధ్వర్యంలో శ్రీ కల్కి ఆలయం సేవకులు నిర్వహించారు. శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ అనుబంధ సంస్థ అయిన శారదా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 10వ తరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని సొసైటీ కార్యదర్శి కుందా రామ్ నారాయణ తెలిపారు. ప్రతి సబ్జెక్టులోనూ 95% పైగా మార్కులు సాధించారని చెప్పారు. పాఠశాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలతో తక్కువ ఫీజులో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నట్లు చెప్పారు. శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ అనుబంధ సంస్థ అయిన శారదా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 10వ తరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించిన సందర్భంగా విద్యార్థులకు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. 553 మార్కులు సాధించిన బి వర్షిత, 514 మార్కులు సాధించిన టి శ్రీనివాస్, 491 మార్కులు సాధించిన ఎం దయాసాగర్కు సొసైటీ కార్యదర్శి కుందా రామ్ నారాయణ, స్కూల్ ప్రిన్సిపాల్ ఏఎల్ నరసింహమూర్తి, 10వ తరగతి ఇన్ఛార్జ్ టీచర్ ఆర్ రామకృష్ణరాజు, శారదా విద్యా సంస్థల ప్లేస్మెంట్ ఆఫీసర్ నవీన్ శాలువా కప్పి సత్కరించారు. ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా కుందా రామనారాయణ మాట్లాడుతూ శారదా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 10వ తరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని తెలిపారు. గత 50 సంవత్సరాలుగా శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యాసేవలో అంకితమై ఉన్నామని చెప్పారు. శారదా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, శారదా జూనియర్ కాలేజ్, శారదా డిగ్రీ కాలేజ్ మొదలైన విద్యా సంస్థలన్నీ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయని తెలిపారు. స్కూల్ ప్రిన్సిపాల్ ఏఎల్ నరసింహమూర్తి మాట్లాడుతూ 2009లో 7 విద్యార్థులతో ఈ స్కూల్ ప్రారంభమైందని, తరువాత దినదినాభివృద్ధి చెందుతూ అనేక మంది విద్యార్థులకు విద్యాబోధన చేస్తోందన్నారు. పేదవారికి కార్పొరేట్ విద్యను అందించాలనే ఉద్దేశంతో స్కూల్ను స్థాపించడం జరిగిందని తెలిపారు. ఈ ఏడాది 26 మంది విద్యార్థులు పరీక్ష రాశారని, అందరికీ 95% పైన మార్కులు వచ్చాయని తెలిపారు. విద్యార్థులకు ప్రోత్సాహకంగా నగదు అవార్డు ఇస్తున్నట్లు చెప్పారు. ఆర్ రామకృష్ణరాజు మాట్లాడుతూ సొసైటీ కార్యదర్శి కుందా రామనారాయణ, ప్రిన్సిపాల్ నరసింహమూర్తి ప్రోత్సాహంతో 10వ తరగతి ఉపాధ్యాయ బృందం కలిసి సాధించిన సమిష్టి విజయమని తెలిపారు. ప్లేస్మెంట్ ఆఫీసర్ నవీన్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, రోబోటిక్స్, బ్రిడ్జ్ కోర్స్ వంటి సదుపాయాలు కల్పిస్తోందని చెప్పారు. ఇవాళ మన శారదా ఎడ్యుకేషన్ సొసైటీ అనుబంధ సంస్థ శారదా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మొన్న 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమైన ఫలితాలు సాధించింది. అట్లాగే మన పిల్లలు మంచి రిజల్ట్స్ ప్రతి సబ్జెక్టులోనూ 95% పైన
సాధించారు. ఇది మన ఏరియాలో ఏంటంటే మన తక్కువ ఫీజులతో అత్యుత్తమైన నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇవ్వడానికి, అలాగే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న సంస్థ మన శారదా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. సో ఈ సందర్భంగా మనం ఏంటంటే మన స్కూల్ ఫస్ట్ వచ్చిన స్టూడెంట్కి మనం ప్రోత్సాహ బహుమతి సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే అట్ ద సేమ్ టైం మన మిగతా మన టీచర్లందరికీ కూడా ప్రోత్సాహ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. శారదా ఎడ్యుకేషన్ సొసైటీ మీ అందరికీ తెలిసిందే. గత 50 సంవత్సరాలుగా మనం విద్యాసేవకు అంకితమై ఉన్నాం. శారదా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, శారదా జూనియర్ కాలేజ్, శారదా డిగ్రీ కాలేజ్ మొదలైన విద్యా సంస్థలన్నీ కూడా మనం ఈ సంవత్సరం వచ్చిన రిజల్ట్స్లో చాలా అద్భుతంగా మన విద్యార్థులు మంచి ఫలితాలతో ముందరికి పాస్ అయ్యారు. అలాగే మన టీచర్స్, లెక్చరర్స్ అందరూ కూడా వారి సాయశక్తులా కృషి చేసి మన విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ సందర్భంగా మేము సగర్వంగా మన పిల్లలందరూ కూడా మంచి మార్కులతో పాస్ అయ్యారని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం. నేను గత 16 సంవత్సరాలుగా శారదా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ప్రిన్సిపాల్గా వర్క్ చేస్తున్నాను. లోగడ ఒక 36 సంవత్సరాలు గవర్నమెంట్లో పనిచేశాను. ఈ స్కూలు 2009లో 7 విద్యార్థులతో స్టార్ట్ చేశాం. ఎందుకంటే అన్ని సంస్థలు విజయవాడలో ఎల్కేజీ నుంచి పీజీ నడుపుతున్నారు కాబట్టి మన శారదా ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా నడిపేటువంటి సంస్థలు శారదా జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, పీజీ కాలేజీ మరి గోల్డెన్ జూబ్లీ చేసుకుని ఆ సందర్భంగా ఎల్కేజీ నుంచి పీజీ 10th క్లాస్ వరకు కూడా ఏర్పాటు చేయాలని రామనారాయణ గారు కోరిన చేత మరి వారు నాకు ఈ అవకాశం ఇచ్చి మరి ఇంకా విద్యార్థులకి సేవ చేయాలనే దృక్పథంతో నన్ను ప్రిన్సిపాల్గా చేశారు. ఫస్ట్ సంవత్సరం 7 విద్యార్థులతో 100% తీసుకొచ్చాం. తరువాత దరిమిల అది రైజింగ్ సన్ లాగా మన పాఠశాల దినతాభివృద్ధి చెందుతూ 242 మంది విద్యార్థులతోటి గత 2 సంవత్సరాల కిందటి వరకు కూడా నచ్చి ఈ మధ్య గవర్నమెంట్ స్కూల్స్లో కూడా అత్యుత్తమ ఫలితాలు రావడం, కొంతమంది మరీ పేద విద్యార్థులకి కార్పొరేట్ విద్య ఇవ్వాలనేటువంటి సంకల్పంతో స్టార్ట్ చేసేటువంటి పాఠశాల అయినప్పటికీ కొంతమంది విద్యార్థులకి అక్కడ దుస్తులు అవి అన్నీ ఫ్రీగా ఇవ్వడం చేత ఒక 10 నుంచి 12 మంది విద్యార్థులు ఇప్పుడు 172 మంది స్ట్రెంగ్త్ నడుపుతున్నాం. ఈ సంవత్సరం 26 మంది విద్యార్థులు వెళ్ళారు. అందరికీ కూడా 95% పైన సబ్జెక్ట్లో వచ్చాయి. తెలుగులో 99 అమ్మాయి సాధించింది, ఫస్ట్ ర్యాంకు. అలాగే హిందీలో 2nd ర్యాంక్ వచ్చింది. ఇంగ్లీష్లో కూడా ఫస్ట్ ర్యాంక్ 96 వచ్చింది. మ్యాథ్స్లో కూడా 96 వచ్చింది. సైన్స్లో 94, సోషల్లో గణనీయంగా 97 మార్క్స్ తోటి మన శారదా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అత్యుత్తమైనటువంటి రిజల్ట్స్ ఈ సంవత్సరం సాధించింది. మరి విద్యార్థులకి నేను కూడా ప్రోత్సాహకంగా కూడా నగదు అవార్డుని విద్యార్థులకి అందజేస్తాను. థ్యాంక్ యూ. శారదా ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ గారైనటువంటి శ్రీ కుందా రామనారాయణ గారు, అట్లాగే శారదా ఇంగ్లీష్ మీడియం ప్రధాన ఉపాధ్యాయులు వారైనటువంటి శ్రీ ఏఎల్ఎన్ మూర్తి గారు వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఈ శారదా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఉన్నటువంటి 10వ తరగతి ఉపాధ్యాయ బృందం అంతా కూడా కలిసి సాధించినటువంటి సమిష్టి విజయం అండి ఇది. వివేకానందుడు ఒక మాట అంటాడు, ఎడ్యుకేషన్ ఈజ్ ద పనేషియా ఫర్ ఆల్ ఎవిల్స్. అంటే విద్య మాత్రమే అన్ని సమస్యలకు పరిష్కారం అనేటువంటిది ఆయన ఆనాడే 18వ శతాబ్దంలోనే ఆయన చెప్పినటువంటి మాట. మరి తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ విద్యార్థులకు ఇచ్చేటటువంటిది విద్య మాత్రమే. ఆ సంపదే వాళ్ళని జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్తుంది. అదే ఆదర్శంతో మా ఉపాధ్యాయ బృందం అంతా కూడా కలిసి ఈ యొక్క విజయంలో కారకులయ్యి పిల్లల్ని మంచి విద్యని, మంచి మార్కుల్ని వాళ్ళకి 10th క్లాసులో అందించినట్లయితే వాళ్ళ జీవితానికి బంగారు భవిష్యత్తుని అందించిన వాళ్ళు అవుతాం. ఈ యొక్క పరంపరలో ఉపాధ్యాయ బృందము, అట్లాగే విద్యార్థులు మాకు అందించినటువంటి కృషి కూడా అమూల్యమైనటువంటిది. దానికి నిదర్శనమే ఈనాటి ఈ ఫలితాలు. ఈ యొక్క అవకాశం మాకు అందరికీ కల్పించినటువంటి శారదా ఎడ్యుకేషన్ సొసైటీకి మేము ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉంటాం. వారికి ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు శారదా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి కారణమైన మరి యాజమాన్యం కృషి, అలాగనే ఉపాధ్యాయుల కృషి ద్వారా ఇలాగ ఉత్తీర్ణత పొందడం అనేది చాలా సంతోషదాయకం. అలాగే తదుపరి వీరి విద్య గురించి కూడా ఏమాత్రం ఆలోచన లేని పరిధిలోకి యాజమాన్యం దృష్టి తీసుకొని కంప్యూటర్ ల్యాబ్ ఫెసిలిటీసే కానీ, తర్వాత రోబోటిక్స్ ఫెసిలిటీసే కానీ, నెక్స్ట్ ఇంటర్మీడియట్కి ఎలా నెక్స్ట్ ఎడ్యుకేషన్ కోర్స్ ఎలాగ బ్రిడ్జ్ కోర్సెస్ ఎలాగ సంపాదించాలి ఏంటి, ఇవన్నీ సులువుగా రావడానికి మన యాజమాన్యమైన సిఏ కుందా రామనారాయణ గారు కూడా ఆయన వంతుగా ఎంతగానో కృషి చేసి విద్యార్థుల భావి భవిష్యత్తు కోసం
ఇంటర్మీడియటే కాదు తర్వాత డిగ్రీకి కూడా ఎన్నో అత్యున్నత స్థాయిలోకి ఆలోచన కలిగి ఇంతవరకు కూడా ఈ ఫలితాలు సాధించడానికి కారణమైన యాజమాన్యం అలాగే ఉపాధ్యాయులకు ప్రిన్సిపల్ గారికి కూడా ఎంతో ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని అందించాలని ఈ సందర్భంగా అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి ఫిర్యాదును అధికారులు అందరూ క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని అందించాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే సమస్యను వారు ఎలా పరిష్కరిస్తున్నారు వంటి అంశాలు ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలని, సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారాన్ని అందించాలని అన్నారు. వేసవి దాహార్తిని తీర్చేందుకు జై భారత్ భక్త సమాజ సేవాదళ్ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అండ్ డీలర్స్ మీడియేటర్స్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెక్కా సుబ్రహ్మణ్యం, పులప రమణ తెలిపారు. ప్రతిరోజు నవరంగ క్యాంటీన్ 3 రోడ్ల సెంటర్ నందు మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతోందని, అందులో భాగంగా ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో 60వ డివిజన్ అధ్యక్షులు కుప్పాల శ్రీనివాస్ పర్యవేక్షణలో 4000 మందికి మజ్జిగ పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, తూర్పు నియోజకవర్గ విజయవాడ పార్లమెంటు సభ్యులు సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు విచ్చేసి మజ్జిగ పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు, నగర కమిటీ సభ్యులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో డివిజన్ అధ్యక్షులు అట్లాగే సిటీ కమిటీ, వేరే మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఈ ఎండల ప్రభావితం చూస్తూ ఉన్నాం. పేదవారి దాహం తీర్చడానికి డబ్బులున్న వాళ్ళందరూ కూడా మజ్జిగి అట్లాగే వాటర్ బాటిల్ కొనుక్కొని తాగుతారు. కానీ పేదవారికి సర్వీస్ చేయాలని ఒక ఆలోచనతో ఈరోజు చల్లటి మజ్జిగని పంపిణీ చేసినటువంటి ఈ బిల్డర్ అసోసియేషన్ వాళ్ళు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. జనసేన పార్టీ అంటే సేవే మార్గం, రాజకీయాల కన్నా కూడా సేవే చేయాలనేది మా సిద్ధాంతం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు చెప్తారు, పేదవారికి ఎప్పుడు కూడా సేవ చేస్తే ఆ దేవుడు ఆశీస్సులు మనకు ఉంటాయని. మరి సెంట్రల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం పెట్టినటువంటి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో జనసేన పార్టీ తరఫున మరి ఇంకెన్నో కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి జనసేన నాయకులకి, వీర మహిళలకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. జై భారత్ బిల్డర్ అసోసియేషన్స్ వారు మీడియేటర్లు కలిపి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ పేదలకి, రిక్షా కార్మికులకి, ఆటో కార్మికులకి అందరికీ కలిపి ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర కార్యదర్శి, ప్రజల మనిషి, నేనున్నాను అంటూ ఎప్పుడు కార్యకర్తల గుండెల్లో నిలిచిపోయే ఏకైక నాయకుడు బెజవాడ గడ్డ మీద అమ్మిశెట్టి వాసు గారు. అలాంటి నాయకుడి సమక్షంలో ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని జరిపిస్తున్నటువంటి కుప్పాల శ్రీను గారు, వాళ్ళ మిత్ర బృందం, అలాగే బిల్డర్ అసోసియేషన్స్ వారు అందరికి కూడా మీడియేటర్లకి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు జై భారత్ భక్త సమాజ సేవాదళ్ ఆధ్వర్యంలో మీడియేటర్స్, బిల్డర్సు అలాగే వీళ్ళ సమక్షంలో ఈరోజు ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి మా అన్న అమ్మిశెట్టి వాసన్న ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఇక్కడ ప్రజలకి మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు, మా పిలుపుని మన్నించి ఇచ్చేసినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ భక్త సేవా సమాజ సేవాదళిలో గత సంవత్సరం కూడా ఇదే విధంగా చలివేంద్రంగా ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ చేయడం కూడా జరిగింది. అలాగే వీళ్ళు చేసే ప్రతి కార్యక్రమానికి కూడా జనసేన పార్టీ నుంచి మా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని విన్నవించుకుంటున్నాం. గ్రహణమొర్రి అనేది పుట్టుకతో వచ్చే ఒక శారీరక లోపం. గ్రహణమొర్రితో పుట్టిన పిల్లలు నేటి కాలంలో చాలా మందిలో రకరకాల సమస్యలతో బాధపడుతుంటారు. కొంతమందికి సులువైన వైద్యం చేయించుకునే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో గ్రహణమొర్రి లోపంతో ఉన్న వారికి తమ ఆసుపత్రిలో ఉచితంగా శస్త్రచికిత్సలు చేయడంతో పాటు వసతి సౌకర్యం కూడా కల్పిస్తామని, ఈ అవకాశాన్ని గ్రహణమొర్రి బాధితులు సద్వినియోగం చేసుకోవాలని ప్రతాప్ హాస్పిటల్
ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జరీ ఇన్స్టిట్యూట్ అధినేత ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ ప్రతాప్ దుగ్గిరాల తెలిపారు. ఈ విషయమై నగరంలోని మహానాడు రోడ్లో ఉన్న ప్రతాప్ హాస్పిటల్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ ప్రతాప్ దుగ్గిరాల మాట్లాడుతూ గ్రహణమురి శస్త్రచికిత్స ఎంత తొందరగా చేయించుకుంటే అంత మంచిదని చెప్పారు. ప్రతాప్ హాస్పిటల్ను స్థాపించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎంతో వ్యయ ప్రయాసలతో పాటు వేలాది రూపాయల ఖర్చుతో కూడిన గ్రహణమురి చికిత్సలను ఇకపై తమ ఆసుపత్రిలో 365 రోజుల పాటు ఉచితంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. గ్రహణమురి లోపం ఉన్న వారికి పెదాలు చీలడం, నోటిలోని కొండనాలుక భాగంలో 2గా చీలిపోవడం వంటివి జరుగుతాయన్నారు. ప్రతి 1000 మందిలో గ్రహణమురి లోపంతో ఒకరు ఉంటారని, వంశపారంపర్యంగా కూడా ఈ లోపం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ లోపంతో పుట్టిన వారికి 3 నెలల వయసు దాటాక, పెదానికి 9 నెలల వయసు దాటాక చీలిక అంగిలికి శస్త్రచికిత్స చేస్తామని పేర్కొన్నారు. గ్రహణమురి లోపంతో ఉన్నవారు శస్త్రచికిత్స చేయించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో మాట్లాడే విధానంలోనూ దంతాల మధ్యన తేడా వస్తుందని, వినికిడి సమస్య, చెవిలో చీము పట్టడం వంటి లక్షణాలు ఏర్పడతాయని అన్నారు. అఖిల భారత మహిళా సేవా సమాజ సహకారంతో ఈ శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రహణమురి బాధితులు దేశంలో ఎక్కడి వారైనా సరే తమ ఆసుపత్రిలో ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తామని స్పష్టం చేశారు. ఒక శస్త్రచికిత్సకు సంబంధించి సుమారు 75,000 ఖర్చుతో ప్రారంభమవుతుందని తెలిపారు. ఎటువంటి ఖర్చు లేకుండా బాధితుల నుంచి ₹1 కూడా తీసుకోకుండా ఇకపై గ్రహణమురి శస్త్రచికిత్సలు ఉచితంగా చేస్తామని డాక్టర్ ప్రతాప్ స్పష్టం చేశారు. తమ హాస్పిటల్ స్థాపించిన నాటి నుండి నేటి వరకు గ్రహణమురికి సంబంధించి వేలాది శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు చెప్పారు. గ్రహణమురితో బాధపడుతూ శస్త్రచికిత్స అవసరం ఉన్నవారు ఇతర వివరాలకు తమ ఆసుపత్రి కోఆర్డినేటర్ను, వారి సెల్ నంబర్ 8712022521 ఫోన్ నంబర్లో సంప్రదించాలని కోరారు. విలేకరుల సమావేశంలో డాక్టర్ వడ్లమూడి మురళీకృష్ణ, డాక్టర్ దుగ్గిరాల స్వాతి, డాక్టర్ శైలజ, డాక్టర్ పృథ్విని కొల్లి తదితరులు పాల్గొన్నారు. గ్రహణం టైంలో కన్సీవ్ అయిన దానివల్ల వచ్చింది ఇవన్నీ అపోహలండి. సో ఇది మన దేశమే కాదు, ప్రపంచ దేశాలు ఎక్కడ చూసినా 1000లో 1 నుంచి 1.5 అండ్ ఒక పిల్లలకు పుడుతున్నారు. సో ఇక్కడ ఎంత ఉందో జనాభాలో ఎంత నెంబర్ వస్తున్నాయో పక్క దేశాల్లో వేరే వెస్టర్న్ కంట్రీస్లో చూసినా అంతే. సో ఇది మనం తినే ఆహారం కానీ చేసే అలవాట్ల వాటి వల్ల ఇవే కాదండి. ఒకటి జెనెటికల్, ముందు నుంచి వచ్చే మన జీన్స్ నుంచి వచ్చే అవకాశాలు, తర్వాత ఎన్వైరన్మెంట్ చుట్టుపక్కల నుంచి వచ్చే రోల్స్ అనమాట. ఇవి తల్లిదండ్రులు ఏదో పాపం చేయడము దానికి దీనికి అది సంబంధం లేదు. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ తోటి ఈ క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్ సర్జరీ చేస్తే కరెక్ట్ టైంలో అన్ని నీట్గా చేయించుకోగలిగితే సో 95% ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదండి. సర్జరీ ప్లానింగ్ అంతా బాగా చేయగలిగితే ఫ్యూచర్లో వాయిస్ చేంజెస్ అవన్నీ కూడా ఎంతో కొంత మినిమైజ్ చేసేయగలుగుతాం. మొహం పెరిగే విధానం కానీ, అందం కానీ, ముక్కు పెరిగే విధానం కానీ ఈ అన్నిటిని నార్మలైజ్ చేసేయచ్చు. సో ఒకటే ఏంటంటే అతి చిన్న పెదం చీలిక అనుకోండి ఒకే స్టేజ్లో అయిపోద్దండి. ఇప్పుడు ఎవరికన్నా పెదం చీలిక లోపల అంగిలి చీలి, చాలా 2 వైపులా చీలి, అలాగంటే చాలా క్లాసిఫికేషన్ చాలా రకాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే 3 నెలల వయసుకి పెదానికి ఆపరేషన్ చేస్తాం, 9 నెలలు దాటిన తర్వాత అంగిలికి చేస్తాం. తర్వాత పిల్లలు 5వ ఏట స్కూల్కి అట్లకి వెళ్తున్నప్పుడు మరీ చూస్తానికి బాగాలేదన్న ఫీలింగ్ ఏమైనా వచ్చిందనుకోండి, అందం కొరకు ఆ చిన్న అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉంటే చేస్తాం. తర్వాత 10వ ఏట 9వ ఏట ఆ ఏజ్లో పళ్ళ మధ్యలో గ్యాప్ వస్తుంది కొందరికి, పళ్ళు మధ్యలో బోన్ ఫార్మ్ అవ్వదు, వాళ్ళకి ఆల్వియోలార్ బోన్ గ్రాఫ్టింగ్ అని ఆ వయసులో చేస్తాం 9, 10 ఉజ్జాయింపున. దాని తర్వాత మళ్ళీ మొహం పూర్తిగా పెరిగిన తర్వాత 14 ఏళ్ళు దాటాక 18 ఏట ఆ టైంలో ఇంకా అంతకు మించి మొహం బోన్ స్ట్రక్చర్ మొత్తం పెరిగింది, ఇంకేమీ చేంజెస్ రావు అనుకున్న స్టేజ్లో ఫైనల్గా చేయాల్సిన కరెక్షన్స్ అంటే ముక్కులో చిన్న వంకర్లు ఉన్నాయి, రైనోప్లాస్టీ అలాంటివి ఏమన్నా ఉంటే అది మళ్ళీ అప్పుడు ఇంకోసారి చేయాల్సి వస్తుంది. బట్ ఇర్రెస్పెక్టివ్ 2 స్టేజ్లు అవ్వచ్చు, 5 స్టేజ్లు అవ్వచ్చు, పేషెంట్ బట్టి చెప్తాం. కానీ ఫైనల్గా వీ ఎక్స్పెక్ట్ ఆ పిల్లోడు పుట్టిన తర్వాత తన పెద్ద మనిషి పెళ్లి స్టేజ్ ఆ ఏజ్కి వచ్చేసరికి పక్క వాళ్ళకి అసలు ఏమీ లేకుండా ఎలా ఉందో అంతే నీట్గా ఇతన్ని తయారు చేయాలన్నదే మా ఉద్దేశం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పశ్చిమ బెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సాధించిన విజయం అనేది ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసమని తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని అందించాలని సూచించిన విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్. వేసవి దాహార్తి తీర్చేందుకు జై భారత్ భక్త సమాజ సేవాదల్ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అండ్ డీలర్స్ మీడియేటర్స్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.